ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి వార్షిక సిరిమాన్ జాతర మహోత్సవము ఈ సంవత్సరము అక్టోబర్ 11వ తేదీ నుంచి మొదలయ్యి నవంబర్ 11వ తేదీ వరకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలకి సంబంధించి అక్టోబర్ 1వ తేదీన పందిరి రాట అనేది చదురుగుడి వద్ద మరియు వనగుడి వద్ద వేయటం జరుగుతుంది. అదే రోజు అమ్మవారి మండల దీక్షాధారణ చేయదలిచిన భక్తులు మండల దీక్షాధారణ కార్యక్రమం కూడా చేపట్టడం ఉంటుంది. తదుపరి అక్టోబర్ 26వ తేదీన తొలేళ్ల ఉత్సవం ఉంటుంది. 27 అక్టోబర్ మంగళవారం రోజున అమ్మవారి సిరిమానోత్సవం అనేది ఉంటుంది. ఈ ఉత్సవానికి భక్తులు అత్యధికంగా తరలి వస్తారు కాబట్టి ఎటువంటి అసౌకర్యము కలగకుండా అందరూ కూడా సిరిమాను వీక్షించే విధంగా మరియు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులకు కూడా ఏ విధమైన అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయటం అనేది జరుగుతుంది. తదుపరి మంగళవారం అంటే సిరిమానోత్సవం అయిపోయిన తదుపరి మంగళవారం నవంబర్ 3వ తేదీన అమ్మవారిని పెద్ద చెరువులో హంసవాహనం పైన ఊరేగింపు అనేది ఉంటుంది, తెప్పోత్సవం ఉంటుంది. తదుపరి వచ్చే మంగళవారం ఉయ్యాల కంబాల మహోత్సవం అంటే నవంబర్ 10వ తేదీన ఉయ్యాల కంబాల మహోత్సవం ఉంటుంది. ఈ ఉత్సవంతో అమ్మవారు చదురుగుడి వద్ద ఉత్సవాన్ని ముగించుకొని వనంగుడి వద్దకు చేరుకుంటారు అనేది భక్తుల నమ్మకము. తదుపరి 11 నవంబర్న చండీయాగం నిర్వహించబడుతుంది మరియు దీక్షా విరమణ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎవరైతే భక్తులు ఈ మండల దీక్షాధారణ మరియు అర్ధమండల దీక్షాధారణ చేశారో వాళ్ళందరూ కూడా ఆ రోజు చండీ హోమంలో పాల్గొని దీక్షా విరమణ అనేది చేయటం జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా ఈ తేదీల్ని దృష్టిలో పెట్టుకొని దీక్షాధారణ చేయటము మరియు అమ్మవారిని దర్శనానికి ఇచ్చేయవలసిందిగా కోరడమైంది.